అందరికీ నమస్కారం. పీపుల్స్ మీడియా వాళ్ళకి కూడా నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నా. ఇంకొక విషయం, స్టేజ్ పైన అలంకరించినటువంటి భావనక్క గారికి మరియు ధూమ్ధామ్ కార్యక్రమం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, తెలంగాణ ఉద్యమం అప్పుడు ప్రతి విలేజ్లో, ప్రతి తండాలో, ప్రతి గుడిసె దగ్గర కూడా ధూమ్ధామ్ కార్యక్రమం చేసినటువంటి మన నాగన్న గారికి నా హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ధూమ్ధామ్ అనగానే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, తెలంగాణ ఉద్యమం అప్పుడు ధూమ్ధామ్ కార్యక్రమానికి నేను చాలా అటెండ్ అయినా, అవి నా కళ్ళలో మెదిలింది. అందుకోసమే వారికి కూడా నా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, అదేవిధంగా అంజలి గారికి, అదేవిధంగా శ్యామ్ గారికి కూడా, సంపత్ గారికి కూడా నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. నాకేమని చెప్పిందంటే, మహిళలను ఒక్కొక్క రంగంలో ఉన్నటువంటి ఒక 30 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళను మేము సత్కరించుకుంటున్నాం మేడం, మీరు రండి అని చెప్పారు. మహిళా దినోత్సవం అని చెప్పలేదు, అయినా కూడా మహిళా దినోత్సవం అంటే ఒక మార్చి అయితే కాదు. మహిళా దినోత్సవం అంటే 365 రోజులు ఉండేదే మహిళా దినోత్సవం అని అంట నేను. ఎందుకంటే మహిళలు లేనటువంటి విలేజ్ ఉంటుందా? మహిళలు లేనటువంటి ఇల్లు ఉంటుందా? మహిళలు లేనటువంటిది ఏ కార్యక్రమం ఉంటుందా? ఉండదు. కాబట్టి 365 రోజులు ఈ ప్రపంచం, ఈ భూమి ఉన్నంత వరకు మహిళా దినోత్సవం జరుపుకుంటూనే ఉంటాం ఏదో ఒక విధంగా. మహిళలు లేనటువంటిది ఏది కూడా కాదు. కాబట్టి ఇవాళ అంజలి గారు చెప్పారు, ఏ రంగంలోనైనా కూడా మహిళలు ముందుకు వస్తుంటారు. ఇళ్లలో ఉండే వాళ్ళని కూడా తక్కువ చూడొద్దు మనం. ఎందుకంటే వాళ్ళకి ఇంట్లోనే అవసరం ఉంటుంది. ఎందుకంటే మగవాళ్ళు చాలా బిజీగా ఉన్నప్పుడు, వాళ్ళ బిజినెస్ చేస్తున్నప్పుడు, మనం మహిళలు ఇంట్లోనే ఉంటున్నా, మీరు ఏందనగానే హౌస్ వైఫ్ అని చెప్తారు. కానీ హౌస్ వైఫ్ కాదంట నేను. ఎందుకంటే ఆ భర్తలు బిజినెస్ చేస్తున్నప్పుడు వాళ్ళు 24 గంటలు బిజినెస్ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఒక డబ్బులు తీసుకొస్తుండొచ్చు, కానీ ఆ ఇల్లును నిర్మాణాన్ని ఎట్లా చేయాలనేది చూసేది మహిళనే. పిల్లలు ఏం చదువుతున్నారు అని చూసేది మహిళనే. ఆ పిల్లలను ఏ విధంగా సక్రమంగా పెట్టాలని చూసేది మహిళనే. ఆ వచ్చిన డబ్బులు ఏ విధంగా ఖర్చు పెట్టాలి, దీన్ని మనం నెక్స్ట్ ఇయర్ దేనికి వాడాలి అనేది చేసేది కూడా మహిళలే. ఇవాళ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు హౌస్ వైఫ్లు కాదు. ఇంట్లో ఉన్నటువంటి మహిళలు కూడా వాళ్ళకి సహకరిస్తేనే కదా వాళ్ళు జాబులు చేయడం కావచ్చు, బిజినెస్లు చేయడం కావచ్చు, ఇంకే ఏ రంగాలలో కూడా జెంట్స్ చేస్తుందంటే ఇంట్లో ఉన్నటువంటి మహిళ సక్రమంగా నిర్వర్తిస్తుంటేనే వాళ్ళు చేయగలుగుతారు. కాబట్టి మహిళలు ఇంట్లున్నంత మాత్రాన మేము హౌస్ వైఫ్లో అని ఫీల్ కావద్దు, మేము ఏం చేయలేకపోతున్నాం, మేము చేస్తలేమే అని కూడా ఫీల్ కావద్దు. ఎందుకంటే వీళ్ళే ఎక్కువ వెనుక ఉండి నడిపించేటువంటి వాళ్ళు. కాబట్టి మహిళలు ఎప్పుడు కూడా గర్వంగా ఫీల్ కావాలంట నేను. ఇంకొక విషయం, నాకు ఒక దగ్గర బాధ అవుతుంటుంది. ఎప్పుడైనా ఏదైనా కొట్లాట కాగానే చాలాసార్లు పేపర్లలో కూడా వస్తుంది, మేము ఆడవాళ్ళం అనుకుంటున్నాం ఏమన్నా గాజులు వేసుకొని కూర్చోవడానికి అని అంటారు. కానీ ఇవాళ ఆస్టర్ నట్, సునీత విలియం లాంటి వాళ్ళు మహిళలు కాదా? వాళ్ళు అంత పెద్ద స్టేజ్కి ఎదిగిన మహిళలను ఇవాళ మేము అంటే ఇంత చిన్నగా అంటే దాన్ని చేయడం, మేము గాజులు వేసుకొని కూర్చుంటున్నామా? అప్పుడు ఒకసారి ఒక 2-3 years క్రితం అయితే ఎవరికో ఒకరు గాజులు, చీర అన్ని పంపించారు. అంటే అంత చిన్నగా చేసి చూడొద్దు మహిళలని అంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ తరం వాళ్ళు రేపటి భవిష్యత్తు కోసం మనం రేపు మన పిల్లలకి ఏం అందిస్తాం, ఏమి ఇయ్యాలనేది ఆలోచించేది కూడా ఈ సమాజంలో పురుషులు స్త్రీలు కలిసి ఏ నిర్ణయం చేస్తారో అదే రేపు మన పిల్లలకి ఇవ్వాలి. మన ఆస్తుల కంటే ఎక్కువ కూడా మన సంస్కృతిని అందించాలంటున్నాం. మన తెలంగాణ కాదు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్కృతులు. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఏ సంస్కృతి చూసినా కూడా చాలా గొప్ప సంస్కృతి. కాబట్టి ఆ సంస్కృతులన్నిటిని కూడా మర్చిపోతున్నాం ఇవాళ. అవి మర్చిపోవడం వల్లనే ఇవాళ మనం ఆడపిల్లకు ఒక ధైర్యాన్ని ఇవ్వలేకపోతున్నాం, ఒక రక్షణ అని అంటున్నాం. అంతకుముందు మనకు ఎవరు ఇచ్చిన రక్షణ? అట్లా అంటే మేము, మా అమ్మ వాళ్ళు నల్గొండలు ఉంటుండేది, మేము హైదరాబాద్కి వచ్చి చదువుకునేది, మాకు ఎవరు రక్షణ ఇచ్చారు? మాకు మేమే రక్షణ ఉంటుండేది అని అంటే
అప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అబ్బాయిలు కూడా అందరు చదువుకోవడానికి వచ్చిరు, మనం కూడా చదువుకుంటున్నాం, మనం ఒక స్త్రీగా గుర్తించాలి, ఒక సిస్టర్గా గుర్తించాలని ఆలోచన చేసింది. కానీ వాళ్ళ మీద యాసిడ్ దాడి చేయాలి, నన్ను లవ్ చేస్తలేదు కాబట్టి ఆమెను చంపేయాలి అనే విధంగా లేరు. అప్పుడు ఎందుకు లేరంటే అది మనదే తప్పు అంట. ఎందుకంటే ఒక మహిళనే కదా పెంచేది, ఒక అబ్బాయినైనా అమ్మాయినైనా. కాబట్టి అబ్బాయిని పెంచేటప్పుడు అమ్మాయిని పెంచేటప్పుడు కూడా ఈక్వల్ క్వాలిటీస్ తోటి పెంచాలని చెప్తున్నా మీ అందరికి వచ్చినటువంటి ఇవాళ ఇక్కడ వచ్చినటువంటి తల్లులందరికీ కూడా. ఎందుకంటే ఒక అబ్బాయి అట్లా తయారవుతుందంటే ఏదో ఒక అమ్మ పెంచుతూనే కదా అట్లా తయారైంది. నాకేంది లే వాళ్ళ అబ్బాయి కదా అని అనుకుంటే రేపు మన అమ్మాయి మీదనే చేయొచ్చు వాళ్ళు. కాబట్టి అట్లాంటివి కాకుండా చూసుకోవాలంటే ప్రతి తల్లిదండ్రుల మీద బాధ్యత ఉన్నది ఇవాళ. కాబట్టి ఆ బాధ్యతగా తీసుకొని రేపు మన ముందు తరాలకి మన పిల్లల భవిష్యత్తు కోసం మంచి సూచనలు ఇచ్చి మన పిల్లలను ఒక మంచి భవిష్యత్తు వాళ్ళని తయారు చేసిస్తే మనం ఒక సమాజంని మంచి సమాజంగా తయారు చేసుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించి, మహిళలు ముఖ్యంగా ఆలోచించి మంచి అబ్బాయిలు మంచి అమ్మాయిలను తీర్చిదిద్దాలని కోరుకుంటూ నన్ను ఇక్కడికి పిలిచినటువంటి పీపుల్స్ మీడియా వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.